5 నిమిషాల్లో మీరు 200 సంపాదించుకోవచ్చు. 10 నిమిషాల్లో మీకు 1000 రూపాయలు అయితే వస్తాయి. రోజుకు ఒక 5 నిమిషాలు కష్టపడితే చాలు నెలకి 25,000 నుంచి 30,000 వరకు సంపాదించుకోవచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ ని యూజ్ చేసి. ఇలాంటి చెత్త వీడియోస్ అయితే కొంతమంది చేస్తూ ఉంటారు. బట్ ఇలాంటి చెత్త వీడియోస్ చేసే వాళ్ళని వెంటనే మీరైతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అన్ఫాలో అయితే చేయండి. ఇక్కడ తప్పు ఎవరెవరిది ఉంటుందంటే బెట్టింగ్ యాప్స్ వాళ్ళది ఎంత ఉందో, అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళది ఎంత ఉంటుందో, అలాగే బెట్టింగ్ యాప్స్ మీద మనకి అవగాహన లేకుండా అందులో డబ్బులు పెట్టడం కూడా మనది కూడా ఒక తప్పే. ఇదొక్కటి మనం చేసామనుకోండి ఎలాంటి గవర్నమెంట్తో పని ఉండదు, అలాగే ఎలాంటి పోలీసులతో మనకి పని ఉండదు. బట్ మనంతటా మనమే బెట్టింగ్ యాప్స్ని అయితే చంపేయచ్చు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మనం అయితే అరికట్టవచ్చు. ఫ్రెండ్స్, బెట్టింగ్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి ఇప్పుడు అయితే మనకి వందల్లో అయితే తయారైపోయాయి. కానీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళు మాత్రం వేలల్లో అయితే ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి చాలా డేంజర్. ఎంత డేంజర్ అంటే ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నారు, ఊరేసుకున్నారు, చాలా మంది చనిపోయారు. అలాగే కొంతమంది అయితే లక్షల్లో డబ్బులను అయితే పోగొట్టుకున్నారు ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి. కానీ ఇంత జరుగుతున్నా గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఒక 3 పెద్ద యూట్యూబర్స్ మీద యాక్షన్ అయితే తీసుకుంది. ఒక్కొక్కరిని అయితే అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఈ పెద్ద యూట్యూబర్స్ని అరెస్ట్ చేస్తే ఈ బెట్టింగ్ యాప్స్ ఆగిపోతాయా, బెట్టింగ్ జరగడం ఆగుతుందా అని మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా అయితే ఇలా జరగదు. బట్ ఈ 3 అరెస్ట్ చేసినంత మాత్రాన బెట్టింగ్ యాప్స్ ఆగిపోవడం, అలాగే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఆగిపోవడం ఖచ్చితంగా జరగదు. బట్ నిజం అయితే తెలుసుకోండి, ఈ 3 అరెస్ట్ చేసినంత మాత్రాన బెట్టింగ్ యాప్స్ అయితే ఆగిపోవు, అలాగే ప్రమోషన్స్ కూడా ఆగిపోవు. బట్ ఈ బెట్టింగ్ యాప్స్ ఆగిపోవాలన్నా, ప్రమోషన్స్ ఆగిపోవాలన్నా అంతా మన చేతుల్లోనే ఉంది. ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలంటే బట్ జైలు ఖాళీ ఉండవు, అలాగే పోలీసులకు కూడా అంత టైం ఉండదు, అలాగే పోలీసులు కూడా సరిపోరు. బట్ అంతమందిని అరెస్ట్ చేయాలంటే బట్ ఏదైనా మన చేతుల్లో అయితే ఉంటుంది. జస్ట్ ఇదైతే అవేర్నెస్ వీడియో. బెట్టింగ్ యాప్స్లో మనం ఏ విధంగా డబ్బులు పోగొట్టుకుంటాం, బెట్టింగ్ యాప్స్లో మనం డబ్బులు పెడితే అవి మన నష్టానికి ఎంతవరకు దారి చేస్తాయి, ఇవన్నీ మీకు చెప్తాను. జస్ట్ అవేర్నెస్ వీడియో ఇది. మన యాక్చువల్గా టెక్ ఛానల్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పెద్ద పెద్ద యూట్యూబర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏం చేస్తున్నారంటే, మీరు జస్ట్ మేము టెలిగ్రామ్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాం. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, 5 నిమిషాల్లో 200 సంపాదించుకోండి, 10 నిమిషాల్లో 500 సంపాదించుకోండి, ఈ లింక్ మీద క్లిక్ చేసి అని చెప్తుంటారు. బట్ అసలు యాక్చువల్గా అయితే గవర్నమెంట్ అనేది మనకి 2024 మార్చిలోనే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ మీద యాక్షన్ అయితే తీసుకుంది. 2024 మార్చిలో గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ అయితే యాక్షన్ అయితే తీసుకుంది. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. వాళ్ళైతే ఖచ్చితంగా జైలుకి అయితే వెళ్తారు. వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని 2024 మార్చిలో అయితే గవర్నమెంట్ అయితే చెప్పింది. నేనైతే దాని మీద ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అప్పుడే గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకుంది. కానీ ఇప్పటి వరకు పెద్ద పెద్ద యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసినా పట్టించుకోలేదు. రీసెంట్గా అయితే పట్టించుకుంటుంది. ఇలా ఎంతమందిని అరెస్ట్ చేసుకుంటూ పోతుంది గవర్నమెంట్? ఇప్పుడు పెద్ద యూట్యూబర్స్ 3 అరెస్ట్ చేయబోతుంది, ఓకే. కానీ చిన్న యూట్యూబర్స్ని కూడా చేస్తున్నారు కదా బెట్టింగ్ యాప్స్ని, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. బట్ ఇలా అరెస్ట్ చేసుకుంటూ పోతే జైలు అనేటివి ఖాళీగా ఉండవు పోలీసులకి. బట్ ఇదే పని అయితే పడుతుంది. బట్ కోట్లలో ఉన్నారు, 100 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. ఇంతమందిలో బెట్టింగ్ యాప్స్ని చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. బట్ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే మాత్రం గవర్నమెంట్కి అయితే ఇదే పని అయితే పడుతుంది. బెట్టింగ్ యాప్స్ ఆగాలంటే, అలాగే బెట్టింగ్ యాప్స్ని ఆపాలన్నా, మనం వాడకుండా ఉండాలన్నా గవర్నమెంట్ చేతిలో అయితే ఉండదు. బట్ అన్నీ మన చేతిలో అయితే ఉంటాయి. మనం తీసుకునే డెసిషన్ బట్టి అయితే ఉంటుంది. మనకు కొంచెం అవగాహన రావాలి. మనం బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెడితే ఆ డబ్బులు పోతాయని ఒక అవగాహన రావాలి. మొత్తం గవర్నమెంట్ మీద డిపెండ్ అయితే బట్ అది జరగని పనులు. గవర్నమెంట్ చెప్పేది చెప్తుంది, చేసేది చేస్తుంది. కానీ మనలో కూడా ఒక అవగాహన అయితే రావాలి. బెట్టింగ్ యాప్స్ అనేటివి చాలా డేంజర్, వాటి జోలికి వెళ్ళకూడదు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని కూడా ఫాలో అవ్వద్దు. ఒకవేళ మీరు ఫాలో అవుతున్నట్లయితే వాళ్ళు ఏదైనా బెట్టింగ్ యాప్స్ సంబంధించిన వీడియో చేశారనుకోండి, వెంటనే వాళ్ళని అన్ఫాలో చేయాలి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే, బట్ చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కానీ, పెద్ద పెద్ద ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వాళ్ళకి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ అయితే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ గానీ ఒక రీలో కానీ చేస్తారు. అందులో మ్యాటర్ ఏముంటుందంటే, మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ప్రతిరోజు ఒక 5 నిమిషాల్లోనే 200 సంపాదించుకోండి, ఒక 10 నిమిషాల్లోనే 500 సంపాదించుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అయితే ఉంటుంది. వెంటనే లింక్ మీద క్లిక్ చేసి ప్రతిరోజు 2 నిమిషాల్లో 5 నిమిషాల్లో 200 300 సంపాదించుకోండి అని ఇలా చెప్తూ ఉంటారు. షార్ట్ రూపంలో కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా పోస్ట్ చేసిన ఆ షార్ట్కి కానీ, ఆ రీల్కి కానీ వ్యూస్ ఎలా వస్తాయంటే లక్షల్లో, కోట్లల్లో వస్తాయి. కోట్లల్లో వచ్చినప్పుడు అందులో అట్లీస్ట్ 10 లక్షల మంది అయినా వీళ్ళు చెప్పింది చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేస్తారు, అక్కడ ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తారు,
వాళ్ళు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇస్తారు. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఒకవేళ మనకి డబ్బులు వస్తే బ్యాంక్ అకౌంట్లో పడాలి కదా. అలానే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే వాళ్ళు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ వాళ్ళకి డబ్బులు వస్తాయంటే అక్కడ డబ్బులు రావు. ఎందుకంటే ఇప్పుడు 10 లక్షల మంది తను చేసిన షార్ట్ కానీ వీడియో కానీ చూస్తారు. వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఒకవేళ ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో, ఎవరైతే ఆ వీడియోస్ చూసి ఆ లింక్ మీద క్లిక్ చేస్తారో ప్రతి ఒక్కరికి 200 చొప్పున ఇస్తే 10 లక్షల మందికి 10,200,000 ఎంత అయితే 20 కోట్లు అయితే. ఇలా ప్రతిరోజు 20 కోట్లు ఇస్తూ పోతుంటే బెట్టింగ్ యాప్స్ వాళ్ళు నెత్తిని తడిగుడ్డేసుకుంటారు. వాళ్ళకి డబ్బులు కూడా సరిపోవు. ఇవన్నీ తెలిసి తెలియనట్లున్న కొంతమంది ఏలు ముద్రగాళ్ళు అయితే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, పక్కన వాళ్ళు ఏమైపోయినా మాకు పర్లేదు, ముందు ఒక మ్యాక్ బుక్ పెట్టుకుంటారు. చదువురాని వేలు ముద్రగాళ్ళు కూడా ముందు ఒక మ్యాక్ బుక్ పెట్టుకుంటారు, చేతిలో ఒక ఐఫోన్ పట్టుకుంటారు. మీ ముందే ఒక 10,000 ఇందులో డిపాజిట్ చేస్తాను, మీ ముందే ఒక 5 నిమిషాల్లో 30,000 40,000 సంపాదిస్తాను, చూడండి నాకు వచ్చాయి, ఇదిగో మీకు ప్రూఫ్లు కూడా చూపిస్తున్నానని ఫేక్ సంబంధించిన కొన్ని వీడియోస్ కానీ ఫేక్ మెసేజ్లు కానీ చూపిస్తారు. వీళ్ళైతే డిపాజిట్ చేసింది లైవ్లో చూపారు, ఎందుకంటే వీళ్ళు లైవ్లో చూపిస్తే బట్ అక్కడ మనకి నిజం తెలిసిపోతుంది. కానీ వీళ్ళు జస్ట్ యాప్లో 10,000 అని అక్కడ ఒక 10,000 నెంబర్ ఎంటర్ చేసి డిపాజిట్ అనే పేరు మీద నొక్కితే అవి యాక్చువల్గా రియల్ మనీ కావు, ఫేక్ మనీ. వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్లో ఉన్న ఫేక్ మనీ వీళ్ళు ఫేక్ వీడియోస్ చేసి పెడుతూ ఉంటారు. వాళ్ళకు వచ్చిన ఫేక్ వీడియోస్ మనకు చూపిస్తారు. 30,000 40,000 వీళ్ళు 10,000 పెడితే 30,000 40,000 ఇచ్చినట్టు చూపిస్తారు. అసలు ఇలా చేయడానికి వీళ్ళకి అసలు ఎలా వస్తుందో నాకైతే అర్థం కాదు. చూసే వాళ్ళ పిచ్చోళ్ళని వీళ్ళైతే ఈ వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళంటే చాలా అభిమానం అయితే ఉంటుంది, బట్ అలాంటి వాళ్ళు వీడియోస్ చేస్తారంటే అది ఖచ్చితంగా నిజమే అని చాలామంది వాళ్ళని గుడ్డిగా నమ్మి డబ్బులు అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకుంటారు. పోయాక ఎవరిని ఏమన్నా ఏం రాదు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా ఆ డబ్బులు మనకి రావు. అలాగే ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసిన వాళ్ళని పట్టుకున్నా మన డబ్బులు అయితే రావు. ఇక్కడ నష్టపోయేది మనమే. వాళ్ళు ఏం చేస్తారు, బెట్టింగ్ యాప్స్ వాళ్ళ దగ్గర లక్షలు తీసుకుంటారు. లక్షలు తీసుకొని వాళ్ళు ప్రమోషన్ చేస్తూ ఉంటారు. ఇంట్లో కూర్చొని రోజుకి 500 సంపాదించిన 5 నిమిషాల్లో మీరు 200 సంపాదించుకోవచ్చు. 10 నిమిషాల్లో మీకు 1000 రూపాయలు అయితే వస్తాయి. రోజుకు ఒక 5 నిమిషాలు కష్టపడితే చాలు నెలకి 25,000 నుంచి 30,000 వరకు సంపాదించుకోవచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ని యూజ్ చేసి. ఇలాంటి చెత్త వీడియోస్ అయితే కొంతమంది చేస్తూ ఉంటారు. బట్ ఇలాంటి చెత్త వీడియోస్ చేసే వాళ్ళని వెంటనే వీరైతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అన్ఫాలో అయితే చేయండి. ఇలా ఎవరైనా చేసే మాత్రం వాళ్ళని అయితే ఫాలో అవ్వకండి. మీకు కొంచెం అవగాహన రావాలి. బెట్టింగ్ యాప్స్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంతమంది చనిపోతున్నారో బట్ మీకు తెలియదు. ఒకసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. వాళ్ళని చూసాకనే మీకైతే కొంచెం అవగాహన అయితే రావచ్చు. బట్ వాళ్ళు డబ్బులు పోగొట్టుకొని వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం, వాళ్ళగే వాళ్ళు లక్షలు పోగొట్టుకొని వాళ్ళ దీనస్థితిలో ఉండడం, ఇలాంటివి అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. బట్ ఇలా జరగడానికి రీజన్ ఏంటంటే ఇలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద బెట్టింగ్ యాప్స్ అనేటివి, మనకి రమ్మీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అనేటివి మనకి ప్లే స్టోర్ నుంచి తీసేస్తారు, బ్యాన్ చేశారు. కానీ వీళ్ళు బ్యాన్ చేసిన ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎలా వస్తారంటే ఏదో ఒక బెట్టింగ్ యాప్ క్రియేట్ చేయడం, అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని పట్టుకొని వాళ్ళకి ఒక 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి వాళ్ళతో ప్రమోట్ చేపిస్తే బట్ వాళ్ళని నమ్మి చాలా మంది సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ బట్ వాళ్ళకి డబ్బులు వచ్చాయి కదా మాకు కూడా వస్తాయి, వాళ్ళు చేసి ఫేక్ వీడియోస్ చూసి నిజం అనుకుని చాలా మంది ఏం చేస్తారు, అందులో 1,000 లక్షలు పెడుతూ ఉంటారు. ఎవరైతే ప్రమోట్ చేస్తారో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళకు 2-3 లక్షలు అయితే వస్తాయి. కానీ వాళ్ళు ఆ వీడియోస్ చేయడం వల్ల వీళ్ళు డబ్బులు పెట్టి కోట్లు అయితే పోగొట్టుకుంటారు. ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళైతే కోట్లలో అయితే లాభాలు అయితే పొందుతారు. అక్కడ 2-3 లక్షలు తీసుకున్న ఇన్ఫ్లుయెన్సర్స్ బాగానే ఉంటారు, అలాగే కోట్లలో లాభం వచ్చిన బెట్టింగ్ యాప్స్ వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఇక్కడ నష్టపోయేది మనమే. మనకైతే ఖచ్చితంగా ఒక అవగాహన అయితే ఉండాలి. ఈ అవగాహన లేకుండా మనం బెట్టింగ్ యాప్స్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మన డబ్బులు పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ తప్పు ఎవరెవరిది ఉంటుందంటే బెట్టింగ్ యాప్స్ వాళ్ళది ఎంత ఉందో, అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళది ఎంత ఉంటుందో, అలాగే బెట్టింగ్ యాప్స్ మీద మనకి అవగాహన లేకుండా అందులో డబ్బులు పెట్టడం కూడా మనది కూడా ఒక తప్పే. మనం పెట్టకుండా ఉంటే ఆ బెట్టింగ్ యాప్స్ అనేటివి ఉండవు. అలాగే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఆ బెట్టింగ్ యాప్స్ని ఎంతమంది ప్రమోట్ చేసినా బట్ మనం యూజ్ చేయం కాబట్టి ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయమని ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే డబ్బులు ఇయ్యరు, ప్రమోట్ కూడా చేయించుకోరు. అంతా మన చేతుల్లో అయితే ఉంది. బట్ మనం చేయాల్సింది ఒక్కటే, బెట్టింగ్ యాప్స్ని ఎవరైనా ప్రమోట్ చేస్తే వాళ్ళని ఇమీడియట్గా అన్సబ్స్క్రైబ్ అన్ఫాలో చేయండి, వాళ్ళని ఫాలో అవ్వకండి. ఇలా మనం ఈ ఒక్క పని చేస్తే మాత్రం బెట్టింగ్ యాప్స్ ఉండవు, అలాగే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉండరు. బట్ ఇదొక్కటే మనం చేయాలి, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకూడదు, ఆ బెట్టింగ్ యాప్స్ దగ్గరికి కూడా మనం అయితే వెళ్ళకూడదు. బట్ ఇదొక్కటి మనం చేసామనుకోండి ఎలాంటి గవర్నమెంట్తో పని ఉండదు, అలాగే ఎలాంటి పోలీసులతో మనకి పని ఉండదు. బట్ మనంతటా మనమే
బెట్టింగ్ యాప్స్ అయితే చంపేయొచ్చు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మనం అయితే అరికట్టొచ్చు. బట్ మనం చేయాల్సింది ఒకటే, బట్ బెట్టింగ్ యాప్స్ జోలికైతే వెళ్ళకుండా ఉండడమే మనకు చాలా మంచిది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బెట్టింగ్ యాప్స్ ఎవరైనా చేస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ లో బట్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా మంది చూడాలి. జస్ట్ మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. బట్ బెట్టింగ్ యాప్స్ మీద అవేర్నెస్ రావాలంటే బట్ ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి అయితే చూపించండి. వాళ్ళు కూడా ఇవి చూసాకైనా వాళ్ళలో కొంచెమైనా మార్పు అయితే వస్తుంది. బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేయకుండా అయితే ఉంటారు. బట్ ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.